కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే అటు ఈ రాశికి తృతీయ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు. చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తున్నారు. పంచమ స్థానమందు శుక్రుడు, పంచమ స్థానమందు గురుడు యోగిస్తున్నారు. తృతీయ స్థానమందు చంద్రుడు యోగిస్తున్నారు. అంటే ఈ వారం మొత్తం మీద 12 రాశుల్లోనూ కుంభరాశి వారికే బలం అధికంగా ఉన్నది. దీనివల్ల ఏమవుతుంది? వాహన సౌఖ్యము, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే శక్తిని గ్రహస్థితి ఇస్తుంది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా మీకు సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ అంటే మొబైల్ ఫోన్ దగ్గర నుండి అనేక రకాలైనటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంతో సరదాగా గడిపేటువంటి పరిస్థితి, తీర్థయాత్రలు, విందు విహారయాత్రలకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి ఈ వారంలో అవకాశం ఉన్నది. ప్రమోషన్లు, టీఏడిఏలు, లేకపోతేనేమో ట్రాన్స్ఫర్లు, లేకపోతేనేమో ఏదైనా బోనస్లు, ఇటువంటి వాటిని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాలంటే ఇంట్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అవన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే మీకు నచ్చినటువంటివన్నీ జరగడానికి గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని దోషం వల్ల ఒకే ఒక్క సమస్య, సదాక్లేశం వృధా వైరహ అన్నారు. అంటే అనవసరమైనటువంటి తగువులు, అనవసరమైనటువంటి తగాదాలు. ఎందుకంటే ఇక్కడ జన్మరాహువు కూడా ఉన్నారు కదా, ధారాపుత్ర విరోధస్య, ఎవరితో మాట్లాడినా తగు వస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత మౌనంగా ఉంటే ఈ వారం అంత బాగుంటుంది. కుంభరాశి వారికి ఇక్కడ ఆర్థిక సమస్యలు లేవు, అనారోగ్య సమస్యలు లేవు, అప్పుల బాధలు లేవు, శత్రువుల బాధలు లేవు, స్వయంకృతాపరాధాలే ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి ఈ వారం ఆధారపడి ఉంటుంది. ఎంత మౌనంగా ఉంటే అంత విజయాన్ని సాధించగలుగుతారు కుంభరాశి వారు.